అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికై 8వ నెల, కేవలం ఇది 8వ నెల. ఈ 8 నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం 8 నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. అన్నీ కలగలిపి మొత్తం 191 కోట్ల రూపాయలు. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉండే 18 గ్రామాలు, వీటికి ఏదైతే ఆ యొక్క రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇరిగేషన్ కాలువలు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, ప్రజల మౌలిక వస్తువులకు సంబంధించి ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల్లో 101 కోట్లు. అంతేకాకుండా 75 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్లు 75 కోట్లతో. అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మినీ బైపాస్ రోడ్లో పడారుపల్లి బ్రిడ్జి వద్ద నుంచి ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం వరకు కూడా 15 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు. మొత్తం 191 కోట్లు. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు ఈరోజు సాగుతున్నాయి, సాగబోతున్నాయంటే అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి పదంలో తీసుకోబోతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి అర్హుడికి సంక్షేమ పథకం అందాలని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరోపక్క ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల్ని పరుగులు తీస్తూ, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఒక అద్భుతమైన రాజధాని అమరావతిని వేగవంతంగా ముందుకు తీసుకెడుతూ, మరోపక్క రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాల అవసరమైనటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మరోపక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తూ, అన్ని రకాల కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి, అదేవిధంగా పోలవరం సాధన, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కలగలిపి ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ ప్రజలకి ఈ విషయాలు మొత్తం కూడా తెలియాలని 191 కోట్ల రూపాయలతో కేవలం 8 నెలలు పూర్తి కాకుండానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినాయే, ఇవన్నీ కూడా జరుగుతుండే పనులే, జరగబోతుండే పనులేదని చెప్పని ఇందుకు సంతోషంగా వ్యక్తం చేస్తూ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా నేను రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మనవి చేసేది ఒకటే, ఎక్కడికక్కడ ఇంకా కూడా అనేక రకాల సమస్యల్ని మీరు నా దృష్టికి తీసుకుని వస్తే రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా. మీరు నాకు సమస్య తెలియజేయాలనుకుంటే ఈ వీడియోలో ముందు వెనక 2 దగ్గరలో కూడా నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఉంది. నేరుగా నా వ్యక్తిగత ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా సరే పెట్టినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలా అన్న ఆలోచనతో
మీ అందరి ఆశీస్సులతో 1కి 3 సార్లు ఒకే నియోజకవర్గంలో 1కి 3 సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నిక అవటం జరిగింది. అందుకే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా చెప్పా, కేవలం ప్రజలు మన వద్దకు రావటం లేదు, మన శంకుస్థాపనలకు పోవటం, ప్రారంభోత్సవాలకు పోవటం అక్కడ తాగేదానికి లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా వారితో మాట్లాడినట్టయితే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు తెలియజేస్తారు. అప్పుడు మన పనితీరుని మరింత మెరుగుపరుచుకోవచ్చు. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే కాకముందు మొత్తం కలగలిపి 1కి 4 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళా. ప్రతి ఇంటికి 1కి 4 సార్లు, కొన్ని వందల సార్లు గ్రామాలకు కానీ డివిజన్లకు కానీ వెళ్ళా. నువ్వు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలా, ప్రతి ఒక్కరితో ఏకాంతంగా మాట్లాడాలా. వారితో ఏకాంతంగా మాట్లాడితే అనేక సూచనలు, సలహాలు, ఆకాంక్షలు అర్థమవుతాయి. వాటి కోసం మన శక్తి వంచడానికి కృషి చేస్తాం అని కూడా నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి చెప్పడం జరిగింది. అందుకే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గత 32 రోజులుగా గడప గడపకి తిరుగుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అంతా కూడా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రజా సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని, దానికోసం నా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పని, రాబోయే రోజుల్లో నా లక్ష్యం ఒకటే, 5 ఏళ్లు ఈ యొక్క శాసనసభ్యుడిగా 3వసారి పూర్తయ్యేలోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అన్ని శాఖలతో కలిపి కేంద్ర రాష్ట్ర నిధులు కావచ్చు, అనేక రకాల ప్రభుత్వ విభాగాలు కావచ్చు, అన్నిటితో కలగలిపి 1000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలా అన్న నా ఆకాంక్ష. ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల తప్పకుండా ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తూ రాబోయే రోజుల్లో ప్రథమ కర్తవ్యం, ఎందుకంటే ఇప్పటికే 191 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కానీ తక్షణం నా లక్ష్యం ఒకటే, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కాకుండా సగం నెల్లూరు జిల్లాకి సమస్య అయినటువంటి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినా సాధించలా. ఆ రోజు అధికారానికి దూరంగా పోరాటాలు చేసినా నా మీద కేసులు పెట్టి గృహ నిర్బంధాలు పెట్టారు, కానీ శాంక్షన్ కాల. ఈరోజు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి శాంక్షన్ అవుతుంది. దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పిన మాట చెప్తూ, పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జితో పాటు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ చింతారెడ్డిపాళెం జంక్షన్ ఉందో, మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ చింతారెడ్డిపాళెం జంక్షన్, ఆ బైపాస్లో కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ ఉండాలా. ఇప్పటికే 2 ఫ్లైఓవర్ పనులు అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించాం. ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కనుపర్తిపాడు జంక్షన్ కావచ్చు, భుజబెల్లూరు కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క సింహపురి హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్ సాధిస్తానని మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో సాధిస్తానని చెప్పిన మాట చెప్తూ, ఎంతటి అభివృద్ధి సాధ్యమైందంటే ఇందుకు కారణం కేంద్రంలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం, రాష్ట్రంలో అన్ని రకాల కూడా సమర్థ నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, దీనివల్లే సాధ్యమైంది. ఈ యొక్క ఇంత తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి పనులు. ఇందుకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన.